ప్రభునందు ప్రియులారా, దైవవాక్యాన్ని కీర్తనల గ్రంథములో నుండి కీర్తన వెంబడి కీర్తన మనము ధ్యానం చేస్తా ఉన్నాం. గత కాలంలో 43వ కీర్తన ధ్యానం చేశాం. అది కోరాహు కుమారుల కీర్తన. ఈ 44వ కీర్తన కూడా కోరాహు కుమారుల కీర్తనే. కోరాహు కుమారులు దైవ ధ్యానము అని వ్రాయబడ్డది. దేవుని సన్నిధిలో దైవ ధ్యానముగా, దేవుని సన్నిధిలో వారు దేవునితో కొన్ని మాటలు ముచ్చటిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా, దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాం. కోరాహు కుమారులు చెవులారా విని ఉన్నారు. ఏం విన్నారు? ఆయన చేసిన పనిని గూర్చి విన్నారు. ఎవరి ద్వారా విన్నారు? మా పితరులు. అక్కడ రాయబడ్డారు, పూర్వకాలమున మా పితరులు దినములలో నీవు చేసిన దానిని మేము చెవులారా విని ఉన్నాము అంట. దేవుడు చేసిన పనిని ఈ యొక్క కోరాహు కుమారులు చెవులారా విని ఉన్నారు. ఏమిటా దేవుడు చేసిన పని అని ఆలోచన చేస్తే, ఈ 44వ కీర్తన 2వ వచనములో, నీవు నీ భుజ బలము చేత అన్యజనులను వెలగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి కదా. ఈ మాటలు మనం చదువుతా ఉన్నాం. ఇక్కడ నీవు నీ భుజ బలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. ఎక్కడ నాటాడు అనంటే, కనాను దేశంలో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను నాటాడు. కనాను దేశంలోనే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఎందుకు నాటవలసి వచ్చింది అని ఆలోచన చేస్తే, దేవుడైన యెహోవా అలనాడు అబ్రాహామును పిలిచాడు. అబ్రాహామును పిలిచి ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనములో, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. అబ్రాహాము, దేవుడు అబ్రాహాముకు చూపించిన దేశమునకు వెళ్ళగా, ఆ దేశం ఎలాంటిదండి అనంటే, అది పాలు తేనెలో ప్రవహించు దేశం. 5వ వచనాన్ని మనం కనుక చదివితేనండి, చివరి లైన్లో, కనాను దేశములకు వారు వచ్చిరి. ఎక్కడ వచ్చిరి? కనాను దేశములకు వారు వచ్చిరి. అప్పుడు దేవుడైన యెహోవా 7వ వచనం అండి, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని చెప్పగా, అతడు అతనికి ప్రత్యక్షమైన యెహోవాకు, చాలండి, దేవుడైన యెహోవా ఏమంటా ఉన్నాడు అబ్రాహాముతో అంటే, ఈ దేశమును నీ సంతానమునకు ఇచ్చెదను. ఇశ్రాయేలు జనాంగం అంతా ఎవరండి అంటే అబ్రహాము సంతానమే. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. యాకోబే ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు కానీ ఇశ్రాయేలు అనబడదు కదా. కనుక ఇశ్రాయేలు జనాంగాన్ని
దేవుడైన యెహోవా ప్రేమించాడు. ఒకానొక దినాన ఇశ్రాయేలు జనాంగము విపరీతమైన జనాంగముగా వర్ధిల్లబడుతుంది. ఆ సమయంలో కనాను దేశాన్ని నేను వారికి ఇవ్వాలి. కాబట్టి మూల పురుషుడైనటువంటి అబ్రహామును పిలిచి, అబ్రహమా, నేను నీకు చూపించు దేశానికి వెళ్ళాలి. పాపం అబ్రహాము మాట్లాడకుండానే వెళ్ళాడు. వెళ్ళగా దేవుడు అతనికి ప్రత్యక్షమై, ఈ దేశమును నీ సంతతికి నేను ఇచ్చుచున్నాను. ఆ ప్రక్కన 13వ అధ్యాయము 12వ వచనములో అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆదికాండ గ్రంథములో అబ్రాము కనానులో నివసించెను. అబ్రాము ఎక్కడ నివసించెను? కనానులో నివసించెను. దేవుడైన యెహోవా అబ్రామును కనాను దేశాన్ని ఇచ్చాడు. ఇచ్చిన వాడు ఏమంటా ఉన్నాడు అంటే, నీ సంతతికి ఈ దేశమును ఇచ్చిచున్నాను అన్నాడు. అందుకే యెహోషాపాతు తన ప్రార్థనలో దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో, దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం చదువుతామండి. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి ఏం చేశాడంట? ఆ దేశపు కాపురస్తులను తోలివేసి 44వ కీర్తనలో 2వ వచనములో వారిని వెళ్ళగొట్టి కదా, అక్కడ వారిని వెళ్ళగొట్టి అన్నాడు. ఇక్కడ వారిని తోలివేసి ఏం చేశాడంట? నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దానిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవేని మాట్లాడుతా ఉంటా. దానిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. ఆ కనాను దేశములో దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. నీ సంతతికి ఆ దేశాన్ని ఇస్తానన్నాడు. ఇంతలో ఆ దేశంలో 7 తెగల వారు ఆ దేశాన్ని ఆక్రమించుకొని అందులో నివాసము చేస్తా ఉన్నారు. కొన్నిసార్లు అనుకోవచ్చు, దేవుడు ఏంటండి అక్కడ నివాసం చేస్తున్న వారిని వెళ్ళగొట్టడం ఏంటండి, తోలివేయటం ఏంటండి, ఆ తప్పు కదండి అని అనుకోవచ్చు. మొత్తం మాటలు అలా అనుకుంటా ఉంటారు. అయితే దేవుడు వాగ్దానం చేసిన భూమిలో ఎవరుంటున్నారు అని అంటే 7 తెగల వారు ఉంటా ఉన్నారు. కారణం, ఆ సమయానికి ఇశ్రాయేలీయుల ప్రజలు ఎక్కడ ఉన్నారు అని అంటే ఐగుప్తులో ఉన్నారు. వారు 430 సంవత్సరాలు ఎక్కడున్నారండి అని ఆలోచన చేస్తే ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉండగా దేవుడైన యెహోవా వారిని మోషే ద్వారా విడిపించి ఆ దినాన్న మాట్లాడుతున్న మాట మనం చూస్తా ఉన్నాం. అక్కడ మనం చూస్తా ఉన్నాం, చూడండి, వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారికి ఏ దేశాన్ని ఇస్తానని మాట్లాడుతూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే ఆ కనానీయులు ఉన్నటువంటి, అమోరీయులు, హివీలు ఉన్నటువంటి, చూడండి, నిర్గమాకాండ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం, యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్టు కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైనడు పాలు తేనెలు ప్రవహించే దేశములకు నిన్ను రప్పించిన తరువాత, ఇప్పుడు వారు ప్రయాణమే వస్తా ఉన్నారు. ఎక్కడ నుండి? ఐగుప్తు నుండి. ఎర్ర సముద్రం దాటారా? ఇంకా దాటలా. కానీ వారు వస్తూ ఉండగా దేవుడైన యెహోవా మోషే ద్వారా వారితో మాట్లాడుతూ ఉన్నారు.
వాగ్దాన దేశమైన కనాను దేశాన్ని మీకు ఇస్తాను, అందులో ప్రస్తుతానికి ఫలానా వారు ఉన్నారు, వారిని వెళ్ళగొట్టి ఆ దేశాన్ని మీకు ఇస్తాను. ఆ దేశాన్ని మీకు ఇచ్చిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలో జరుపుకొనవలెను అన్నాడు. ఏ ఆచారం? పస్కా అనే ఆచారమును అక్కడ జరుపుకోవాలి. నేను వారందరినీ వెళ్ళగొడతాను కదా. ఎన్ని తెగలవారు? ఇంకా కొంచెం క్లియర్గా అర్థం కావాలి అని అంటే ద్వితీయోపదేశకాండ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదువుదామండి. ద్వితీయోపదేశకాండ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. నీవు స్వాధీనపరుచుకునబో దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత కదా 7 జనాంగాలు. ఈ 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉంటే ఈ 7 తెగల జనాలు లేక 7 జనాంగాలు కనాను దేశాన్ని ఏం చేశారు? ఆక్రమించుకున్నారు. మీరు ఇక్కడే ఉండిపోండి, ఊరు వెళ్ళకుండా ఈ ముంబైలోనే ఉండిపోతే 10-15 సంవత్సరాలు మీకున్న ప్రాపర్టీస్ ఉంటాయి కదా అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? ఆక్రమించడం. దానిని మరలా మనం పొందటానికి సర్వేలు పెట్టుకోవాలి, ఎన్నెన్నో ఇబ్బందులు పడాలి, ఎవరెవరినో పట్టుకోవాలి, నరక యాతన అనుభవించాలి కదా. అలాగే ఆనాడు ఇశ్రాయేలీల ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉండగా ఈ వాగ్దాన దేశమైనటువంటి ఆ కనాను దేశంలో 7 తెగల జనాలు ఆక్రమించుకొని వారు ఉంటూ ఉండగా దేవుడైన యెహోవా వారిని ఏం చేశాడు అంటే వెళ్ళగొట్టాడు. యెహోషువ గ్రంథములో 3వ అధ్యాయం అక్కడ కూడా ఈ మాటలు రాయబడ్డాయి. 11వ వచనం అండి. 3వ అధ్యాయము 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని ఆయన నిత్యముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివీయులను, పెరిజీలను, గిర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకుందరు. దేని వలన అనంటే జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. యెహోషువ చెప్తున్నాడు, ఇదిగో దేవుడు వారందరినీ వెళ్ళగొట్టి ఆ స్థలాన్ని మీకు ఇస్తాడు. ఈ సంగతిని మీరు ఎలా తెలుసుకోగలరండి అనంటే జీవము గల దేవుడు మీ మధ్య కనుక వారిని యెహోషువ కాలములో ఈ 7 తెగల వారిని దేవుడైన యెహోవా వెళ్ళగొట్టి ఆ కనాను దేశాన్ని ఇశ్రాయేలీల గోత్రముల వారందరికీ కూడా పంచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. యెహోషువ గ్రంథంలోనే చూడండి 14వ అధ్యాయం 1వ వచనం అండి. ఇశ్రాయేలీయులు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి కదా. మీరు చదువుకోండి. ఇప్పుడు కనాను దేశంలో ఒకప్పుడు ఎవరెవరు ఉండేవారు? 7 తెగల వారు ఉండేవారు. వారందరినీ దేవుడు వెళ్ళగొట్టగా ఇశ్రాయేలీయులు కనాను దేశంలో స్వాస్థ్యములు పొందుకున్నారు. ఆ స్వాస్థ్యములు ఇవి అన్నాడు.
అందుకే 78వ కీర్తన కూడా ఒకసారి దీనికి సహాయార్థంగా చదువుతాం. 78వ కీర్తన 55వ వచనం అండి. 78వ కీర్తన 55వ వచనం. 78:55 అమ్మా. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను, కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను, ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపచేసెను. కదండి, యెహోషువ గ్రంథమును మనం చదువుకున్నాం. 14వ అధ్యాయం 1వ వచనములో ఇశ్రాయేలీయులు కనానులో స్వాస్థ్యమును పొందుకున్నవి ఇవి అన్నాడు. ఇప్పుడు కనాను దేశం అంతా ఎవరిదయ్యింది అని అంటే ఇశ్రాయేలీయులయ్యింది. వారు ఐగుప్తులో ఉండగా 7 తెగల వారు దానిని ఆక్రమించుకున్నారు. అయితే దేవుడైన యెహోవా వారితో మాట్లాడాడు. ఏమని? నేను మీ వరకు వాగ్దాన దేశమును సిద్ధపరిచాను, అందులో ప్రస్తుతానికి 7 తెగల వారు ఉన్నారు, వారిని వెళ్ళగొడతాను, వారిని తోలివేస్తాను, అక్కడ మిమ్మలను నేను నాటుతాను. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు అని అంటే కనాను దేశంలో ఉండగలిగారు. ఈ 78వ కీర్తన 55వ వచనములో చక్కగా అర్థమైనట్టుగా దేవుడు వ్రాయించాడు. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను. ఎవరి ఎదుట నుండి? ఇశ్రాయేలీల ఎదుట నుండి అన్యజనులను దేవుడు ఏం చేశాడండి అంటే వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టి కొలనూలు చేత కదా, అంటే ఇప్పుడు మీటర్లు వచ్చినాయి కొలవటానికి. అప్పుడు ఒక బద్ది వచ్చింది. ఆ బద్ది ద్వారా స్థలాలు కొలిచి ఏ గోత్రానికి ఎంత ఇవ్వాలో ఏ గోత్రానికి ఎంత ఇవ్వాలో పంచి ఇచ్చాను. అంతేకాకుండా వారు అనగా పూర్వము ఆ అన్యులు నివసించే గుడారములను ఇశ్రాయేలీలకు దేవుడు ఇప్పించాడు. అక్కడ రాయబడ్డది అంటున్నాడు చూడండి, ఇశ్రాయేలీల గోత్రములను వారి గుడారములలో. ఎవరి గుడారాలు? వెళ్ళిపోయిన అన్యజనుల గుడారములలో నివసింపచేసెను. ఈ సంగతిని, ఏ సంగతిని కదా, ఫరహు కుమారులు ఏం విన్నారండి అని ఆలోచన చేస్తే ఈ సంగతిని దేవుడు వారి పట్ల చేసిన పనిని ఇప్పుడు 44వ కీర్తన వద్దాం. ఇప్పుడు 44వ కీర్తనలో మొదటి వచనం మనం చదివితే, దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాం. అంటే దేవుడు చేసిన పనిని గురించి ఏ కాలంలో? పూర్వకాలంలో. అప్పుడు కోరాహు కుమారులు పుట్టలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వస్తున్న కాలం అది. ఆ కాలములో ఐగుప్తు నుండి దేవుడు వారిని నడిపించి ఎక్కడికి? పాలు తేనెలో ప్రవహించు కనాను దేశానికి నడిపించి ఆ కనాను దేశంలో వారిని నాటాడు అన్న సంగతి, ఆ గొప్ప పని దేవుడు చేశాడు అన్న సంగతి పితరుల ద్వారా ఫరోహు కుమారులు చెవులారా విన్నారంట. ఎలా విన్నారు? అక్కడ వ్రాయబడ్డది, మా పితరులు దానిని మాకు వివరించిరి. ఎవరు వివరించారు? పితరులు వివరించిరి. పితరులు వివరిస్తూ ఉండగా ఈ పిల్లలు చెవులారా విన్నారు. ఈ పిల్లలు చెవులారా విన్నారండి. పితరులు వివరిస్తూ ఉండగా పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు? చెవులారా వింటూ ఉన్నారు. ఇందులో మనకు ఒక పాఠం ఉంది. మన పితరులు లేక ఫరోహు కుమారుల పితరులు చెప్పుతూ ఉండగా ఫరోహు కుమారులు చెవులారా విన్నారు. మరి మనము
మన పిల్లలకు చెప్పగలుగుతున్నామా? చెప్పితే వారు చెబులారా వింటారు. ఎప్పుడు చెప్పాలి? 15, 16 దాటారనుకో వారు వినరు కదా. వారి నమలయ్యందే నీ సృష్టికర్తను కారణం తర్వాత స్మరణ చేసుకోలేవు. ఐహిక విచారాలు నిన్ను లాగేస్తా ఉంటాయి. అలాగే ఉంటారులే, అలాగే ఉంటారులే, చర్చ అలాగే ఉంటుందిలే అనుకుంటూ ఐహిక విచారాలు ఏం చేస్తాయి? ఎవరొస్తులు గొప్పలు వస్తారా? చెప్పండి. దేవుని సన్నిధికి ఆ భక్తిలోనికి వస్తారా? కారణం ఐహిక విచారాలు ఉంటాయి కనుక బాలుడు నడవవలసిన త్రోవ. బాలుడు అంటే అంతే కదా, చిన్నపిల్లడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. పెద్దవాడైన తరువాత వాడు దాని నుండి తొలగిపోడు. ఫరోహు కుమారులకు నేర్పారు ఎవరు? పితరులు. ఇప్పుడు ఫరోహు కుమారులు పెద్దవారై దాని నుండి తొలగిపోతున్నారా? లేదు లేదు, వారి తొలగిపోవటం లేదండి. విశ్వాసముగా మనం రక్షించబడ్డాం. మనకి వాక్యం వచ్చు. పిల్లలకు వచ్చా? పిల్లలకు నేర్పగలుగుతున్నామా? చెప్పండి. పిల్లలకు నేర్పగలుగుతున్నామా? మా అమ్మాయికి 15 సంవత్సరాల ముందే చాలా వాక్యం నేర్పారండి. ఇక్కడ చెప్పిన ప్రసంగాలన్నీ మళ్ళా దానికి రిపిటేషన్. అవునండి. తెలుగులో బైబిల్ ఎలా చదవాలమ్మా? చక్కగా చదువుతుంది. నేర్పమా? నేర్పం. అవి నేర్పం. స్కూల్కి వెళ్ళి ట్యూషన్కి వెళ్ళి చూడండి. నేను వెంపేస్తాను ఇంకా దానికోసం. కానీ ప్రభు బోధలోను ప్రభు శిక్షలోను పెంచమన్నాడు కదా. పెంచుతున్నామా? మన పిల్లలు చదవగలుగుతున్నారా? మన పిల్లలు కోరాహు కుమారుడు అంటే ఎవరో తెలుసా వారికి? అసలు దావీదు తండ్రి ఎవరో తెలుసా? ఆలోచన చేస్తున్నారు. నేర్పుతున్నామా? నేర్పాలి. ద్వితీయోపదేశకాల గ్రంథంలో 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. అంటే ఇశ్రాయేలు అంటే ఓ రక్షింపబడిన జనాంగమా వినండి. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? అద్వితీయుడకు దేవుడు యెహోవా. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను కదా. ఒకటి, మనము ప్రేమించాలి. రెండవది, మనము ఏం చేయాలంట? నేను ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో. ఒకటి, మనము దేవుని ప్రేమించాలి. అప్పుడు దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. వాక్యం అనే ఆజ్ఞ. ఇది ఎక్కడ ఉంచుకోవాలట? మన హృదయంలో ఉంటేనే కదండి బయటకు వస్తారు. ఉంచుకుని ఏం చేయాలన్నాడు? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొన్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడాలి. మాట్లాడుతున్నామా? అవి మాట్లాడు. అమ్మ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఎలాకో, వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఇది ఎలాకో, అది అలా చేసి ఇలా మెదరకొట్టి వాళ్ళు ఎలా చేస్తారంటే డమ్మీ కేసులు అనమాట. కొంతమంది పిల్లలు చూడండి అలా ఉంటారు. ఎందుకు? ఆ తల్లిదండ్రులు అలా చేసేస్తారు మాట. భయంతో ఒక రకమైన రకంగా ఉంటారండి వాడు. ధైర్యంగా ఉండరు, ధైర్యంగా ఉండరు. కారణం ఏంటో చెప్తారు. కానీ నేర్పవలసింది
నేర్పవలసింది ఇక్కడ కోరాహు కుమారులకు వారి యొక్క పితరులు ఉన్నారు కదా, వారు నేర్పుతున్నారు. అయ్యా, పూర్వకాలంలో ఏమైందో తెలుసా? మన దేవుడు యెహోవా దేవుడు. ఆయన కనాను దేశంలో 7 తెగల వారు ఉంటే వారందరిని వెళ్ళగొట్టాడు. మన పితరులను అక్కడ నాటాడు. ఆయన అంత గొప్ప దేవుడయ్యా అని వారికి చెప్పగా, వివరించగా, మా పితరులు వాటిని మాకు వివరించిరి అన్నాడు ఈ మొదటి వచనంలో. ఇప్పుడు వివరించగా ఆ మొదటి వచనములని నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విన్నాం. చెవులారా విన్న వారికి వినుట వలన విశ్వాసము వినుట వలన విశ్వాసము కలుగును అన్నారు. వారు విన్నారు, వారికి ఒక విశ్వాసం వచ్చింది, వారికి ఒక తీర్మానం వచ్చింది, వారికి ఒక నిర్ణయం వచ్చింది. ఏమిటా నిర్ణయం? 4వ వచనం, 44వ కీర్తనలో 4వ వచనంలో వారు అంటున్నారు, దేవా నీవే మా రాజు. చాలండి. వారు ఒక నిర్ణయానికి వచ్చేసారు. కారణం విన్నారు. ఎలా విన్నారు? చెవులారా విన్నారు. ఏం విన్నారు? దేవుడైన యెహోవా చేసిన పనిని విన్నారు. ఎవరి ద్వారా విన్నారు? పితరుల ద్వారా విన్నారు. విన్నారు గనుక వారికి విశ్వాసము వృద్ధి పొందింది గనుక వారు ఒక నిర్ణయానికి వచ్చారు, వారు ఒక తీర్మానానికి వచ్చారండి. వారేమంటున్నారు అని ఆలోచన చేస్తే, దేవా ఇక నీవే మా రాజువు, మాకంటూ ఏలేవాడు ఎవడన్నా ఉన్నాడు అని అంటే నీవే మమ్మల్ని ఏలాలి. మా మీద ఎవరైనా అధికారం చేసేవారు ఉన్నారు అని అంటే నీవే మాకు అధికారిగా ఉండాలి అని, దేవా నీవే మా రాజు అని ఒక ఆ తీర్మానానికి వారు వచ్చినట్లుగా మనం చూస్తాము. ఆలోచన చేస్తున్నారా? మన పిల్లలకి మనం నేర్పితే డబ్బుగా అది వస్తుంది కదా. మనం వారికి ఏమి నేర్పాలి? ప్రభువు బోధ. మన దేవుడు అలాంటి దేవుడు, అలాంటి దేవుడు, అలాంటి దేవుడు కాదు. ఎలాంటి దేవుడు? భుజాన్ని పట్టుకెళ్ళి పడేసి వచ్చేస్తారు కదా. నేను పడేస్తున్నారు బయట ఉన్న బొమ్మని. నేను ఏం చేశాను? చెప్పకూడదు కానీ చెప్పాలి. నిజమైన దేవుడు కాదే. మన దేవుడు ఎలాంటి దేవుడు? ఇర్మియా గ్రంథములో 10వ అధ్యాయములో 10వ వచనములో ఆయన ఎలాంటి దేవుడు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనములో నిజమైన దేవుడు యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, ఆయన జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, సర్వకాలము లేక సదాకాలము ఆయనే రాజు, ఆయనే రాజు. ఆయన జీవము గల దేవుడు, నిజమైన దేవుడు, సదాకాలము ఉండే దేవుడు. ఆలోచన చేస్తున్నారా? మిగిలిన వాటిలో ఏమీ లేదు. జీవము కీర్తనకారుడు అంటాడు 115వ కీర్తన, 115వ కీర్తనలో కీర్తనకారుడైనటువంటి దావీదు చూడండి 3వ వచనం, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టం వచ్చినట్లు సమస్తమును ఆయన చేయించున్నాడు. మా దేవుడు ఎక్కడ ఉన్నాడండి? ఆకాశమందు ఉన్నాడు. ఆకాశమున సింహాసనం అన్నాడు. దేవుడు ఏమన్నాడు? ఆ సింహాసనం మీద ఆయన ఉన్నాడు. మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు. అక్కడ ఉండి ఆయనకు వచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా ఆయన చేయించున్నాడు.
ఆయన ఎలాంటి దేవుడు? జీవము గల దేవుడు. సదాకాలము ఆయనే రాజు. ఆ సంగతిని వారు గమనించారు. ఎవరు? కోరహు కుమారుడు. ఎవరు చెప్పగా? పితరులు చెప్పగా. పిల్లలకి చెప్పాలి, అమ్మా అది ఏదో అనుకుంటున్నామేమో, ఇది కథ, అయితే మన దేవుడు ఎలాగమ్మా అని చెప్పాలి. అప్పుడు వారిలో విశ్వాసము వృద్ధి పొందుతారు. పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వారు విన్నారు, చెవులారా విన్నారట. ఒక తీర్మానానికి వచ్చేసారు. 4వ వచనములో, 44వ కీర్తన 4వ వచనములో, దేవా నీవే మా రాజువు అన్నాడు. రాజువు ఇంతకాలం నువ్వు ఎవరు అనుకున్నాం కానీ నీవే మా రాజువు. ఆయన ఎలాంటి రాజు? ఇర్మియా గ్రంథం 10వ వచనములో చదువుకున్నాం. ఆయనే సదాకాలము ఉండు కదా, ఆయన సదాకాలము ఉండు రాజు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనములో ఆయన రాజులకు రాజు కదా, ఆయన సదాకాలం ఉండే రాజు, ఆయన రాజులకు రాజు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనములో ఆయన సర్వలోకానికి రాజు కదా, సర్వలోకానికి రాజు. కనుక ఆ రాజును రాజుగా అంగీకరించారు. వారు ఎలా అంగీకరించారు? రాజుగా అంగీకరించారు. ఆయన రాజులకు రాజని, ఆయన సదాకాలములో రాజని, ఆయన సర్వలోకానికి రాజని కోరహు కుమారులు స్వీకరించారు, రాజుగా స్వీకరించారు. ఆ తదుపరి స్వీకరించిన తరువాత వారు ఏం చేస్తా ఉన్నారు ఆలోచన చేస్తే, స్వీకరించిన తర్వాత దేవా నీవే మా రాజు అన్నారు. ఎప్పుడైతే నీవే మా రాజు అన్నారో వారి జీవితాల్లో ఏమొచ్చినాయి? ఎన్నో అవరోధాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఎగతాళీలు, ఎన్నో అపహాస్యాలు వారి జీవితాల్లో ఎదురైనాయి. చదువుదాం చూడండి. 44వ కీర్తన 9వ వచనం. ఈ కోరహు కుమారులు అంటున్నారు వారికి అవమానములు వచ్చాయట. 10వ వచనములో వారిని ద్వేషించే శత్రువులు ఇష్టం వచ్చినట్లు వారిని దోచుకున్నారట. 13వ వచనములో వారు నిందాస్పదులయ్యారట కదా. అదే వచనములో వారు అపహాస్యాల పాలయ్యారట. అదే వచనములో వారు ఎగతాళి పాలయ్యారట. 15వ వచనములో వారు దోషణ పాలయ్యారు. 16వ వచనములో వారు సిగ్గు పాలయ్యారు. ఎప్పుడయ్యారు? ఆయనను రాజుగా అంగీకరించిన తర్వాత. ఇందులో ఒక పాట, లోకములో ఉన్నప్పుడు, మనము లోకములో ఉన్నప్పుడు మనల్ని ఎగతాళి చేసేవారు ఉన్నారు, మనల్ని అపహాస్యాలు చేసేవారు ఉన్నారు, మనల్ని హేళన చేసేవారు ఉన్నారు. ఎప్పుడైతే ఆయనను రాజుగా కలిగి ఉంటావో, ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొంది రక్షణలోనికి వస్తావో శ్రమలు విస్తరిస్తాయి, కష్టాలు విస్తరిస్తాయి, శోధనలు విస్తరిస్తాయి, పరీక్షలు విస్తరిస్తాయి. ఆ పరీక్షకు నిలబడే వాళ్ళముగా ఉండాలి. ఆ పరీక్షకు ఓపికతో నిలబడే వాళ్ళముగా ఉండాలి. రాజుగా స్వీకరించినంత వరకు వారికి శోధన లేదండి. ఎప్పుడైతే రాజుగా స్వీకరించారో వారి జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. వారు అవమానాల పాలు,
వారిని దోచుకుంటా ఉన్నారు, వారిని ద్వేషిస్తూ ఉన్నారు, వారిని ఎగతాళి చేస్తూ ఉన్నారు, వారిని అపహాస్యం చేస్తా ఉన్నారు కదా. ఎన్ని చేసినా కోరహు కుమారులు సామాన్యులు కాదు, బలవంతులే, ధైర్యవంతులే. చూడండి, బలవంతులే, ధైర్యవంతులే. అందుకే అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ఏమంటా ఉన్నారు మనం ఆలోచన చేస్తే, ప్రియులారా మనం చూస్తా ఉన్నాం ఈ యొక్క కోరహు కుమారుల జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, నా ఇంటిని నేను నమ్ముకొనను, ఆలోచన, నా కత్తియు నన్ను రక్షింపజాలదు, నా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించు దేవుడము నీవే కదా. వారు యుద్ధము చేయగలరు, వారికి సేనాబలం ఉంది, వారికి విల్లు ఉంది, వారికి కత్తి ఉంది కదా. అన్ని ఉన్నా, బలమున్నా, అవతల వారిని కొట్టగలిగిన వారై ఉన్నా, అక్కడ వారు అవతల వారిని కొట్టలేకపోతా ఉన్నారు, అవతల వారిని కదా అనలేకపోతున్నారు, అవతల వారిని దూషించలేకపోతా ఉన్నారు. కారణం నిన్ను బట్టి. ఎవరిని బట్టి? చూడండి 22వ వచనం, నిన్ను బట్టి అన్నాడు. ఎవరిని బట్టి? నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడుచు ఉన్నాం. దేవా, మేము నిన్ను రాజుగా అంగీకరించాం, మేము నిన్ను రక్షకునిగా అంగీకరించాం. మాకు శ్రమలు విస్తరించాయి, వారి ఇష్టానుసారంగా మమ్మల్ని దోచుకుంటున్నారు, వారి ఇష్టానుసారంగా మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు, వారు మమ్మల్ని ఇష్టానుసారంగా అపహాస్యం చేస్తూ ఉన్నారు, వారు మమ్మల్ని ఇష్టానుసారంగా నిందాస్పదముగా చేస్తూ ఉన్నారు. అయితే నిన్ను బట్టి, ఎవరిని బట్టి కదా రక్షించబడిన మనం కొన్నిసార్లు అవమానాల గుండా, కొన్నిసార్లు నిందల గుండా, కొన్నిసార్లు ఎగతాళిల గుండా వెళ్తా ఉంటాం. వారిని అనలేక కాదు, వారి మీద 4 మాటలు విసరలేక కాదు, కానీ నిన్ను బట్టి. ఎవరిని బట్టి? దేవుని బట్టి. దేవుడు చూసుకుంటాడులే. నా నామమున జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి అన్నాడు ఆయన. కాబట్టి నిన్ను బట్టి మేమేమయ్యాము దేవా అని అంటే, దినమెల్లా వధించబడతా ఉన్నాం. కారణం నీవు మమ్మల్ని ఎలా చేసావు అని అంటే, 11వ వచనం అండి, నీవు మమ్మల్ని ఎలా చేసావు అని అంటే, భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మల్ని అప్పగించి ఉన్నావు. నువ్వు మమ్మల్ని ఏం చేశావు? ఈవేళ వాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు, వారు మమ్మల్ని అపహాస్యం చేస్తున్నారు, వాడు మమ్మల్ని నిందాస్పదముగా చేస్తా ఉన్నారు అంటే, నీవు మమ్మలను వారికి అప్పగించావు. ఒకడు భోజన పదార్థముగా అప్పగించినట్లు, దేన్ని? గొర్రెను. ఆ విధముగా నీవు మమ్మలను వారికి అప్పగించావు దేవా. ఎంత గొప్ప ఓర్పు! కోరహు కుమారులలో నుండి చాలా పాఠాలు నేర్చుకుంటాము. వారు చెవులారా విన్నారు, వినిన వారు దేవుని రాజుగా అంగీకరించారు. రాజుగా అంగీకరించిన తర్వాత వారి జీవితంలో అనేకమైన శ్రమలు, శోధనలు, శత్రువులు వారిని దోచుకుంటా ఉన్నా వారి ఓపికను మనం చూస్తా ఉన్నాం. రక్షించబడిన విశ్వాసి కొన్నిసార్లు దోచుకునేవారు వస్తారు నీ మీదకి, కొన్నిసార్లు శత్రువులు వస్తారు, కొన్నిసార్లు ఎగతాళి చేసేవారు వస్తారు. నీ సహనం, నీ ఓపిక
ఆనాడు కోరాహు కుమారుల ఓపికను చూడండి. మేము దినమెల్లా నిన్ను బట్టి వధింపబడతా ఉన్నాం. నువ్వు మమ్మల్ని ఎలా చేసావో తెలుసా దేవా? వారికి భోజన పదార్థముగా చేశాం కదా. ఆ 11వ వచనం ఎంత క్లియర్ గా వ్రాయబడ్డాదో, భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్టు నీవు మమ్మల్ని అప్పగించి ఉన్నావు. అన్యజనులలోనికి మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు. మమ్మల్ని ఆ విధంగా చేశావు, మమ్మల్ని ఇబ్బందికరముగా చేశావు. ఆ 13వ వచనములో మా పొరుగు వారి దృష్టికి నిందాస్పదముగా చేశావు, మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగా చేశావు. ఎగతాళి చేసేవారేగా, ఎగతాళికి కారణముగా మమ్మల్ని చేశావు, మమ్మల్ని ఉంచావు అని వారు మాట్లాడుతున్నారు. ఏమండి, వారు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ మనం చూస్తా ఉన్నాం. అయినప్పటికీ వారు ఎలాగున్నారు అని అంటే, ఆ 22వ వచనంలో వరదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాం. వారి దృష్టిలో మేము ఎలా ఎంచబడుతున్నామో తెలుసా ప్రభువా? వీడు గొర్రె. ఎవడు? క్రైస్తవుడు అనేవాడు గొర్రె. ఈ మధ్య ఒక ఆయన బయలుదేరాడు, సోషల్ మీడియాలో మీరు చూస్తా ఉన్నారు. వాడు ఈ గొర్రెలు అంటూ ఉంటాడు అండి. ఎంత విచారకరం అంటే, వదకు తేబడు గొర్రె వలె వారు మమ్మల్ని ఎంచుచున్నారు. వదకు తేబడి గొర్రె ఎలా ఉంటుందట? 53వ కీర్తన, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనములో, యెషయా గ్రంథం 53:7లో వదకు తేబడు గొర్రె పిల్ల మౌనముగా ఉండినట్లు. ఎలా ఉంటదండి? అది మౌనముగా ఉంటుంది. వదకు తేబడు గొర్రె పిల్లవలి వారు మమ్మల్ని ఎంచుతా ఉన్నారు. దినమెల్లా మేము వధించబడుతున్నాం. దినమెల్లా అవమానాలే, దినమెల్లా నిందలే, దినమెల్లా అపహాస్యాలే, దినమెల్లా ఎగతాళిలే అని దేవుని సన్నిధిలో మనకు ప్రార్థన చేస్తాం. నిన్ను బట్టి, ఎవరిని బట్టి? నిన్ను బట్టి. నిన్ను గనక మేము రాజుగా రక్షకుని అంగీకరించకపోతే వారు అలా మమ్మల్ని ఎగతాళి చేయరు. మేము నిన్ను రాజుగా రక్షకుని అంగీకరించాం కాబట్టి వారు మమ్మల్ని ఎగతాళి చేస్తామన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. అయితే మేము ఎలాగున్నాం? వదకు తేబడు గొర్రె వలె మౌనముగా. భక్తుల జీవితాన్ని మనం చూస్తే చాలా మంది భక్తులు కూడా బైబిల్లో శత్రువుల వారిని ఎదుర్కొన్నప్పుడు, శత్రువుల వారిని అపహాసం చేస్తూ ఉన్నప్పుడు, శత్రువుల వారిని చంపచూచుతున్నప్పుడు వారు వదకు తేబడు సాధువైన గొర్రెల వలె ఉన్నారట. ఎలా ఉన్నారు? ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్ల వలె పుట్టిని. అయ్యా ప్రభువా, నేను ఎలా ఉన్నానో తెలుసా? వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్ల వలె పుట్టిని అని ఇర్మియా భక్తుడు దేవునితో మాట్లాడుతున్నాడు. వారేమంటున్నారంట? అక్కడే రాయబడ్డది, మనము చెట్టును దాని ఫలమును నశింపచేయుదుమురండి, వారి పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతుకు వారిలో ఉండకుండా వారిని నిర్మూలము చేయదుమురండి అని వారు నా మీద చేసిన దురాలోచన నేను ఎరుగుకుంటుని. వారు దురాలోచన చేస్తున్నారు. చెట్టును దాని ఫలమును అంటే ఇర్మియాను ఆయనతో ఉన్న వారిని లేకుండా చేయాలి. అదే సమయంలో బ్రతుకుచుండు వారిలో ఉండకుండా
అతని నిర్మూలన చేయాలి, అతని పేరు లేకుండా చేయాలి అని వారు అనుకుంటూ ఉన్న సమయాల్లో ఇర్మియా ఎలాగున్నాడండి అంటే, నేను వదకు తేబడు సాధువైన గొర్రె పిల్ల వలె ఉన్నాను అన్నాడు కదా. ఫరోహు కుమారుడు అలాగే ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా ఆయన వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు గచ్చరించి వారి ఎదుట గొర్రెయు ఏ విధముగా మౌనముగా ఉండును ఆ విధంగా ఉన్నాడట. ఇదే మాట ఈ 44వ కీర్తనలో ఉన్న 22వ వచనము మాట రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 36వ వచనములో ఉందండి. 8వ అధ్యాయము 36వ వచనం. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా కదా, సేమ్ మాట ఆ 44వ కీర్తన 22వ వచనం. ఇక్కడ కూడా ఈ రోమ 8:36వ వచనం సేమ్ అంటున్నాడు. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అని అక్కడ మాట్లాడుతున్నాడు పౌలు గారు. కారణం కొంచెం పైన 35వ వచనములు అంటాడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను వస్తా ఉన్నా మనలను ఆయన నుండి ఎడబాపున. శ్రమ వస్తుంది, వస్త్రహీనత వస్తుంది, బాధ వస్తుంది, ఖడ్గం వస్తుంది, ఇవన్నీ వస్తా ఉన్నాయి. నిన్ను బట్టి మేమేమవుతా ఉన్నాం? వధించబడతా ఉన్నాం. నిన్ను బట్టి మేము వధించబడతా ఉన్నాము అని భక్తులు మాట్లాడతాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఫరోహు కుమారుల జీవితాన్ని. మొట్టమొదటిగా వారు తమ పితరులు చెప్పినటువంటి మాటలు చెవులారా వినిన వారు ఏం చేశారంటే అని ఆలోచన చేస్తే, నీవే మా రాజు. రెండవది, ఆయనను రాజుగా స్వీకరించిన తర్వాత వారి జీవితంలో ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో ఉపద్రవాలు వచ్చాయి, ఎగతాళిలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, నిందాస్పదాలు వచ్చాయి. అయినా వారు ఎలా ఉన్నారట? వదకు తేబడు గొర్రెలు. కారణం నిన్ను బట్టి దేవా, నిన్ను బట్టి మేము ఇలా ఉన్నాం. అందులో వారి సాత్వికత కనపడతాము, అందులో వారి సహనము కనపడతాము, అందులో వారి ఓర్పు కనపడతాము. మనం వినేవారు కాదు, ఆయనను గురించి వినాలి. వినటం వలన విశ్వాసం, ఇంకను ఆయనను విశ్వాసమునకు కర్తగా మనం స్వీకరించే వాళ్ళము, రాజుగా రక్షకునిగా మనం స్వీకరించే వాళ్ళముగా ఉండాలి. స్వీకరించిన తర్వాత కష్టాలు వస్తాయండి, నష్టాలు వస్తాయి. లోకములో మీకు శ్రమ అన్నాడు ఆయన. ఏమన్నాడు? లోకములో మీకు సంతోషం అని అల్లా. ఇది ఇరుకు మార్గం. ఏ మార్గం? ఇది ఇరుకు మార్గం, అది విశాల మార్గం. అక్కడ ఎలాగైనా ఉండొచ్చు రోడ్డు మీద. ఈ భక్తి జీవితంలో నువ్వు ఎలాగైనా ఉండలేవు. వాక్యం అడ్డొస్తుంది, ప్రార్థన అడ్డొస్తుంది, నీ భక్తి జీవితం అడ్డొస్తుంది. ఈ భక్తి జీవితం జీవిస్తూ ఉండగా ఎన్నో శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో సహనం కావాలి, ఆ శ్రమలలో ఓర్పు కావాలి. వారు రెండవది ఏం చేశారు అంటే, నిన్ను బట్టి వారు ఓర్చుకోవచ్చు. మూడవది మరొక మాట మనం చూస్తా ఉన్నాం. 44వ కీర్తన 17వ వచనం. ఏమండి
కృతజ్ఞత. ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు దేవా. ఇదంతా మా మీదకి వచ్చింది. ఏంటది? ఎగతాళి వచ్చింది, అపహాస్యం వచ్చింది, నిందాస్పదం వచ్చింది. మమ్మల్ని దోచుకునే వారు వచ్చారు, మమ్మల్ని దూషించే వారు వచ్చారు, మమ్మల్ని సిగ్గుపరిచే వారు వచ్చారు. వీరందరూ మా మీదకి వచ్చినను, వీరందరూ మా మీదకి వచ్చినను మేము నిన్ను ఏమనలేదు, మరువలేదు అంటున్నాడండి. వీరందరూ మా మీదకి వచ్చినను మేము నిన్ను మరువలేదు. నీ నిబంధనను మీరి ద్రోహులము కాలేదు. మా హృదయం వెనుకకు మరలిపోలేదు. మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు దేవా. కదా, అంత విశ్వాసం. మనమైతే ఏంటో నమ్ముకున్నాం కానీ ఏంటో అంట ఎడుతూ ఉంటాం. వాళ్ళకి ఎన్ని వచ్చినాయో, ఎన్ని అపరాధాలు ఎదురొచ్చాయో. ఇదంతయు మా మీదికి వచ్చినను కదా, ఇదంతా మా మీదకి వచ్చినను నేను మిమ్మల్ని మర్చిపోలేదు దేవా. నీ యొక్క నిబంధనను మీరు మేము ద్రోహులము కాలేదు దేవా. మా హృదయము వెనుకకు మరలిపోలేదు దేవా. మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు దేవా. ఆలోచన చేస్తున్నారు ప్రియులారా, గమనించాలి. కోరాహు కుమారుల కీర్తన 44వ కీర్తనైనా ఈ కీర్తన ద్వారా మనకి కొన్ని పాఠాలు ఉన్నాయి, నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మామూలుగా చదివితే అర్థమవుతుంది. అందుకే మాలంటోడు దేవుడు పెట్టుకుని మరి నాయన నువ్వు చెప్పు, దీని వెనక మేము సాధన చేస్తాం. ఎలా చెప్తే అర్థమవుద్దో, ఎలా చెప్తే ఇది రిసీవ్ అవుద్దో అలా సాధన చేస్తాం. వాక్యం వెనక సాధన చేసి అగ్గిపండు వచ్చి పెట్టినట్లుగా మేము పెడతా ఉంటాం సేవకులముగా. అందుకే దేవుడు సేవకులను ఎన్నిక చేసుకుంటాడు, ఏర్పరచుకుంటాడు. వారు చెప్పే బోధ వింటూ ఉంటారు. ఆ బోధ ద్వారా మనకు విశ్వాసం ఇంకనూ వృద్ధి పొందుతారు. కుమారులంట విన్నారంట, దేవుని గురించినటువంటి పనిని గురించి, దేవుడు చేసిన పనిని గురించి వారు విన్నారట. విని ఆయనను రాజుగా అంగీకరించారట. ఆ తరువాత వారి జీవితంలో ఎన్నో శోధనలు వచ్చాయట. మీరంతయు మా మీదికి వచ్చినను దేవా యెహోవా నేను మిమ్మను మర్చిపోలేదు అన్నారు వారు. మీరంతయు మా మీదికి వచ్చినను మేము నీ నిబంధన మీరిపోలేదు. మీరంతయు మా మీదికి వచ్చినను మా అడుగులని మార్గమును విడిచి తిరగలేదు కదా. ఇదంతయు మా మీదికి వచ్చినను మా హృదయము వెనుకకు మరలిపోలేదు అని 17-18 వచనాలు ఈ 44వ కీర్తనలో వారు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియులారా, రక్షింపబడిన జనాంగం యేసు ప్రభువుని గురించి వినండి, ఆయన మాటలు వినండి, ఇంకను విశ్వాసములు అభివృద్ధి చెందండి, ఆయనను రాజుగా అంగీకరించండి. రాజుగా ముందు పెట్టుకోండి. శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఇవన్నీ మీ మీదకి వచ్చినా కూడా కోరాహు కుమారుల వలె నిర్భయముగా జీవించడం నేర్చుకోవాలి. తొలగిపోయేవారుగా ఉండకూడదు. కొంతమందికి కొన్ని ఇబ్బందులు, కష్టాలు, రోగాలు, బాధలు వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది దేవుళ్ళే, లోపల ఉంటేనే బాగుంది అని వెళ్ళిపోతారు. అలా వెళ్ళకూడదు. కష్టాలు రావా, శోధనలు రావా, రోగాలు రావా, అవన్నీ అనుమతించేది ఎవరు? దేవుడే. నువ్వు నిలబడగలవా, నిలబడలేవా? ఇది విశ్వాస యాత్ర. ఈ విశ్వాస యాత్రలో క్రైస్తవుడిగా జీవించుచున్న మనకు
అడుగడుగున ఎగతాళిలే, అడుగడుగున అవమానాలే, అడుగడుగున నిందలే, వాటన్నిటిని వెనుక్కు నెట్టుకుంటూ విశ్వాసమునకు కర్తవ్యదాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు ఓపికతో చూచుచూ ఈ 10 మంది ముందుకు సాగిపోయారు. వారు అలాగే సాగిపోయారు. ఫరోహు కుమారులు అలాగే సాగిపోయారు. వారు మనకు నేర్పిస్తున్న పాఠం మనము కూడా వారి వలె సాగిపోయే వాళ్ళముగా ఉండాలి, కానీ ఆగిపోయే వాళ్ళముగా ఉండకూడదు కదా. ఆగిపోకూడదు. వస్తాయి, తట్టుకోలేనటువంటి శ్రమలు వస్తాయండి. రాలేదనుకుంటారేమో, వస్తాయి. అదన మేము బాగున్నప్పుడు వరకు ఏమీ లేదు అనుకుంటారు. వస్తాయి. వచ్చినప్పుడు తట్టుకోవాలి. ఏమవ్వాలి? వాక్యం వినాలి. వాక్యంలో దేవా ఆనాడు ఫరోహు కుమారులు తట్టుకోగలిగారు, నేను ఎందుకు తట్టుకోలేను? ఒక నిరీక్షణ. ఇది మనల్ని ఏం చేస్తుంది అంటే బలపరుస్తుంది. వాక్యం ఏం చేస్తుందండి? బలపరుస్తుంది. పక్కోళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చేదో ఒక అరగంట గంట ఆదరించి వెళ్ళిపోతారు, అది వేరు. కానీ వాక్యం ఆనాడు ఫరోహు కుమారులకు వచ్చిన కష్టాల కంటే ఎక్కువ మనం భరిందాం. ఓన్లే ఆ విశ్వాసంలో ఉండ, ఆ విశ్వాసంలోనే ఒకవేళ దేవుడు మనం తీసుకోవాలని అనుకుంటే వెళ్ళిపోదాం అని నిశ్చయితలు పెట్టుకున్నాం. కనుక ఫరోహు కుమారుల జీవితంలో నుండి 3 పాఠాలు. 1, వారు విన్నారు. 2వది, వారు వినిన తర్వాత యెహోవా దేవుణ్ణి రాజుగా అంగీకరించారు, కష్టాలు వచ్చాయి. 3వది, ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరువం, నీ నిబంధనను మేరం, మా హృదయము నీ యొద్ద నుండి వెనుకకు మరలిపోదు, నా అడుగులు నీ మార్గము నుండి తొలగిపోవు అని ఒక మంచి నిశ్చయతకి వారు జీవించారు. అలాంటి జీవితం మనము కొరకు కలిగి ఈ భూలోకంలో బ్రతికినంతగా అలాంటి జీవితం కలిగి చక్కగా బ్రతకాలని కోరుచు ఈ మాటలు ముగిస్తామన్న దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించరుగా. కనికర సంపన్నుడానికి కొందనాలు. 44వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఫరోహు కుమారుడు నీ పనిని గురించి విన్నారు, నేను రాజుగా అంగీకరించాను. వారి జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి. అయినను ఇదంతయు మా మీదకి వచ్చినప్పటికీ కూడా మేము నిన్ను మర్చిపోము అని నీ సన్నిధిలో ఒక నిబంధన సంబంధమైన జీవితం వారు జీవించారు. పిల్లలమైన మేము కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా నీ మాటలు విని నిన్నే రాజుగా కలిగి శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా వాటి నుండి ఆయన పట్టుకునే శక్తిని పొందుకొని నీ నుండి దూరము కాకుండా నీలో ఇంకనూ బలము పొంది ముందుకు సాగే వాళ్ళముగా ఉండటానికి సహాయం తెచ్చారు. యేసుక్రీస్తు వారి శక్తి గల నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.